కొన్ని రోజులుగా భారీగా నష్టపోయిన బేర్ మార్కెట్లు భేష్ మార్కెట్గా ఈ రోజు మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ రిలీఫ్ అనేది కంటిన్యూ అవుతుందా? ఇదే విషయం పైన డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో బాలరాజు గారు, మనం చూసామంటే మీరు చెప్పారు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ రెండు కూడా చాలా భారీగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. స్టాక్స్లో చాలా వ్యత్యాసంతో కూడా పడిపోయాయి. సో అంటే ఏంటి సార్, దీన్ని ఇలా కంటిన్యూ చేయాలా? ఈ టైంలో మీరు ఏం చెప్తారు దానిపైన ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళకి? ఇంతకుముందు చెప్పినట్టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ ఓవరాల్ పోర్ట్ఫోలియో ఏమైతే ఉంటుందో అందులో మనకు ఒక 15 to 25% వరకు ఉంటే బాగుంటుందన్నమాట. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 2019 మిడ్ నుంచి మొన్నటిదాకా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇప్పుడు చాలా వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ దాదాపు 25-30% కూడా పడ్డాయి పీక్ లెవెల్ నుంచి. అయినప్పటికీ కూడా లాస్ట్ 3 years and 3 years రిటర్న్ చూస్తే మంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏమైతే ఉన్నాయో అవి దాదాపు 20% ప్లస్ రిటర్న్లో ఉన్నాయి. ఇంకా ఇంత పడ్డప్పటికీ కూడా దాదాపు 20%, 18 to 20% పైనే రిటర్న్స్ ఉన్నాయి లాస్ట్ 3 years కంపౌండింగ్. లాస్ట్ 5 years చూస్తే దాదాపు ఒక 16 to 18% కంపౌండెడ్ రిటర్న్లో ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ రిటర్న్. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఒక 7 నుంచి 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్ ఉంటేనే అందులోకి రావాలండి. 1, 2, 3 సంవత్సరాలలో డబ్బు వెనక్కి కావాలి అని అంటే అస్సలు ఈక్విటీ జోలికి, స్టాక్ మార్కెట్ జోలికి రాకూడదు. మామూలుగా 5 నుంచి 7 సంవత్సరాల సమయం ఉంటేనే ఈక్విటీ మార్కెట్ వైపు రావాలి. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తే మంచిది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ 7 to 10 year టైం ఫ్రేమ్ ఉండి వస్తే మంచిది. 2018 సంవత్సరం వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి. దాదాపు 16 to 18. 2018లో మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తీసుకొచ్చారు. అండ్ సేబీ కూడా కొన్ని చేంజెస్ తీసుకొచ్చిందన్నమాట ఫండ్ కేటగరైజేషన్. సో దానివల్ల 2018 నుంచి దాదాపు 2019 ఎండింగ్ వరకు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చాలా భారీగా పడ్డాయి. దాదాపు ఒక 40-45% వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ పడ్డాయి. సో దాని తర్వాత మళ్ళీ రికవర్ అయింది. కోవిడ్ వరకు చూస్తే కూడా దాదాపు 50% పైనే పడ్డాయి అన్నమాట కోవిడ్ వరకు చూస్తే మనం. సో అక్కడ నుంచి రికవర్ అయ్యి ఇప్పుడు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఈ 7 నుంచి 10 సంవత్సరాల సమయం ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇలాంటి ఘటనలు ఎప్పుడు అయినాయి కానివ్వండి, అది మళ్ళీ రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎస్ఐపి ద్వారా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో మార్కెట్లు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. రికవరీ అయినప్పుడు అదంతా కూడా అమాంతంగా పైనకి వెళ్తుంది, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. లార్జ్ క్యాప్ కంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో పోర్ట్ఫోలియోలో మళ్ళీ చెప్తున్నాను 15 to 25% కంటే ఎక్కువ ఉండకూడదు. దాదాపు లార్జ్ క్యాప్ కంటే మనకు ఒక 3 to 4% ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్.